ఎన్నికల సమయంలో ఉద్యమాలు అన్నటువంటిది మన దేశంలో ఒక సహజ సిద్ధం అయిపోయింది. ఢిల్లీ ఎన్నికల ముందు ప్రారంభమైనటువంటి రైతు ఉద్యమాలు సుదీర్ఘకాలం పాటు చేసి ఢిల్లీ ఎన్నికల్లో రిజల్ట్ అయిపోగానే పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు అదే తరహా డ్రామా జరిగింది. హర్యానా అప్పుడు అదే తరహా డ్రామా జరిగింది. ఎన్నికలప్పుడు రైతుల పేరుతో నాటకాలు అన్నటువంటిది చాలా తెలివిగా ఈ మధ్య కాలంలో సోరోస్ టీమ్ ప్లానింగ్లో భాగంగా నడుస్తుంది. ఇప్పుడు ఓ పక్కన ప్రపంచమంతా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. బట్ ఇక్కడ అసలు ఆ బిల్లుని పక్కన పెట్టామని చెప్పింది ప్రభుత్వం. ఈ దశలో తాజాగా 25,000 మంది రైతులు 5,000 ట్రాక్టర్లతో రెడీ అవుతున్నారు పంజాబ్ హర్యానాల్ని స్తంభింపజేయడానికి, అట్లాగే ఢిల్లీకి చేరడానికి అన్నటువంటిది తాజాగా ఇంటెలిజెన్స్ రిపోర్టు. ట్రాక్టర్లకి ఈ దఫా బుల్డోజర్ల లాగా సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అన్నటువంటిది. అవసరమైతే భవనాలు కూలగొట్టడానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుని వస్తున్నారు అన్నటువంటి సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. వాట్ నెక్స్ట్ అనేది చూడాల్సి ఉంది.